కేదార్నాథ్ యాత్రకు వెళ్ళే వారికి అవసరమైన కొన్ని విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామా ఫ్రెండ్స్. హరిద్వార్ నుండి మొదటిగా మనం సీతాపూర్ చేరుకోవాలి. సీతాపూర్ చేరుకున్నాక అక్కడి నుంచి చిన్న వాహనాల్లో సోన్ప్రయాగకు మనం బయలుదేరాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది సీతాపూర్లో ఉన్న వెహికల్ పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుండి మేము ఉదయం 4 గంటలకు బయలుదేరాము. మాకు వెహికల్ దొరికి సోన్ప్రయాగ చేరినప్పటికీ 4:45 అయ్యింది. ఇప్పుడు మీరు చూస్తున్నది సోన్ప్రయాగ. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వాహనాలలోనే మనం ఇప్పుడు గౌరీకుండకి చేరుకోవాలి. సోన్ప్రయాగ చేరుకున్నాక అక్కడి నుంచి మరొక వాహనం మాట్లాడుకొని గౌరీకుండకి చేరి గౌరీకుండకు వెళ్ళే దారిలో ముందుగానే ఎంట్రీ పాస్ తీసుకోవాలి. ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత గుర్రాలు లేక డోలీలు, బుట్టలు లేదా చేతికర్రల సహాయంతో గాని కేదార్నాథ్ యాత్రకి మనం బయలుదేరాలి. ఈ మార్గంలో కొంతమంది యాత్రికులు వారి శ్రమకు ఓర్చి చేతికర్రల సహాయంతో కాలినడకన ప్రయాణం సాగిస్తారు. మరికొంతమంది యాత్రికులు గుర్రాలతోనూ, డోలీలతోనూ, బుట్టలతోనూ వారి వారి శారీరక, మానసిక సహకారాన్ని బట్టి వెళుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గౌరీకుండ్. మేము ఇక్కడికి చేరినప్పటికీ 5:30 అయ్యింది. గౌరీకుండకు ముందే టోకెన్స్ ఇస్తారు. వీటినే పర్చి అంటారు. గుర్రం గాని, డోలీ గాని ఎక్కిన తర్వాత దిగిన వరకు టోకెన్స్ గాని, వారి లైసెన్స్ గాని మన దగ్గరే ఉంచుకోవాలి. మేమైతే డోలీ మాట్లాడుకుని వెళ్ళాం. డోలీ అన్నా, పాల్కీ అన్నా, పల్లకీ అన్నా ఒకటే ఫ్రెండ్స్. దీనిలో ఒక వ్యక్తి కూర్చుంటే 4 వ్యక్తులు మోస్తారు. దీనికి గవర్నమెంట్ రేట్ చార్ట్ ప్రకారం 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదనంగా మనం గవర్నమెంట్కి 1,000 రూపాయలు రిసిప్ట్ కట్టాలి. అదే గుర్రానికైతే 4,000 రూపాయలు గవర్నమెంట్ రేటు, మనం 500 రూపాయలు రిసిప్ట్కి కట్టాలి. బుట్ట మాట్లాడుకున్నట్లయితే దీనిలో ఒక వ్యక్తి వేరే వ్యక్తిని మోస్తాడు. దీనికి 6,000 నుండి 8,000 వరకు రేటు ఉంటుంది. ఇది మనం బార్గెనింగ్ చేసి మాట్లాడుకోవచ్చు. గుర్రం ఎక్కినట్లయితే ఒక వ్యక్తి గుర్రాన్ని నడిపిస్తూ ఉంటాడు. మనం చక్కగా ఎక్కి కూర్చొని ప్రయాణం చేయవచ్చు. దారి పొడుగునా మంచు కొండలు, జలపాతాలు దర్శనమిస్తూ ఉంటాయి. చుట్టూ ఉన్న ఆహ్లాదకర వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేయవచ్చు. మనం ఒకవైపు మాట్లాడుకుంటే వారు కొంత దూరం వరకు మనకు తీసుకొని వెళ్తారు. అక్కడి నుండి మనం దర్శనం చేసుకోవడానికి మనమే వెళ్ళాలి. అలా కాకుండా 2 వైపులా మాట్లాడుకున్నట్లయితే వాళ్ళలో ఒకరు మనతో పాటు వచ్చి మనకు గుడి దగ్గర వరకు తీసుకువెళ్తారు, దర్శనానికి సహకరిస్తారు. దర్శనం చేసుకుని వచ్చాక తిరిగి మనల్ని జాగ్రత్తగా గౌరీకుండకి చేరుస్తారు. యాత్రికులు దారిలో అదనంగా వారి భోజన ఖర్చులు భరిస్తారు. గౌరీకుండకి చేరిపోయాక వారికి ఇవ్వాల్సిన డబ్బులతో పాటు వారి టోకెన్స్ మరియు లైసెన్స్ని వారికి తిరిగి ఇచ్చేయాలి. వారి కష్టానికి ఎంత ఇచ్చినా తక్కువే. ఇప్పుడు మనం చూస్తున్నది గౌరీకుండకి వెళ్ళే మార్గం. ఇక్కడి నుంచి పైకి ఎక్కే కొలది మనకి దారి సన్నబడుతూ ఉంటుంది. గుర్రాలు, డోలీల కోసం పర్చీలు తీసుకునే ప్రదేశం ఇదే ఫ్రెండ్స్. ఈ ప్రదేశం చూసారా ఫ్రెండ్స్? అమర్ ఉజాలా, గౌరీకుండ్, వేడి నీళ్ల గుండము, గరం కుండ్ మొదలైన పేర్లతో దీన్ని పిలుస్తారు. గరం కుండ్ వేడి నీళ్ల స్నానానికి వెళ్ళే మార్గం ఇదే ఫ్రెండ్స్. దీంట్లో చూడండి నీళ్లు ఎలా ఉబుకుతూ మరుగుతూ వస్తున్నాయో. ఇక్కడే మనం వేడి నీళ్ళలో స్నానం చేసి కేదార్నాథ్ స్వామి దర్శనానికి బయలుదేరుతాము. గౌరీకుండలో స్నానం చేసి తిరిగి ప్రయాణమైనప్పటికీ సమయం 7:30 అయ్యింది. ఎక్కడి నుంచి వస్తున్నాయో గాని ఒకవైపు మరుగుతున్న వేడి నీరు, మరోవైపు మంచు కొండల్లోంచి చల్లని జలపాతం, పరవళ్లు తొక్కుతూ వస్తున్న నది మందాకిని నది. ఇక్కడ వాతావరణం అంతా ప్రతి కొద్ది క్షణాలకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండెక్కుతుందో ఎవరు చెప్పలేని విధంగా ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు వడగళ్ళ వర్షం పడింది. మా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. మా డోలీ వాళ్ళు మాకు కాళ్ళు చేతులు వెంటనే రుద్దారు. ఎక్సర్సైజ్ వంటివి చేయించారు. వేడి నీళ్లు తాగించారు. కాసేపు వాళ్ళ సపర్యల అనంతరం మేము తిరిగి మామూలు స్థితికి వచ్చాక మా ప్రయాణం కొనసాగించాము. ఇక్కడ ఉన్న కూలీలు ఎక్కువ శాతం నేపాలీయులే. చాలా విశ్వాసంగా ఉంటారు. ప్రయాణం చేసేవారు తప్పకుండా మినీ ఆక్సిజన్ సిలిండర్ని చేతిలో పట్టుకుని ఉంటే మంచిది. యాత్రికులు బస చేసిన హోటల్ యజమానులు ఆక్సిజన్ సిలిండర్లు మనకు సరఫరా చేస్తూ ఉంటారు. వాటికి మనం అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కేదార్నాథ్ దర్శనం అయ్యి మనం కిందకి దిగిన తర్వాత వాటిని మనం వాడని పక్షంలో బస్సు యజమానులు తిరిగి వాటిని కొంత డబ్బులు తగ్గించి తీసుకుంటారు. పచ్చకర్పూరం పట్టుకుంటే బ్రీతింగ్ అందనప్పుడు మనకు దాని వాసన చక్కగా ఉపయోగపడుతుంది. మేమైతే పచ్చకర్పూరం మరియు వాము కలిపిన క్లాత్ ప్యాకెట్స్ని మాతో పాటు పట్టుకున్నాము. ఇవి మాకు చాలా ఉపయోగపడ్డాయి. దారి పొడుగునా చుట్టూ మంచు కొండల మధ్యలో మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా వర్షాలు కూడా అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. కనుక రెయిన్ కోట్స్, థర్మల్ వేర్ జర్కిన్స్, గ్లౌజెస్ మరియు పర్సనల్ మెడిసిన్స్ తప్పకుండా మనం ఈ యాత్రలో క్యారీ చేయాలి ఫ్రెండ్స్. సాక్స్ మరియు షూ ధరించడం చాలా మంచిది. ఎక్కువ బరువు పట్టుకుంటే మనం నడవలేము కనుక
ఎంత తక్కువ లగేజ్ పట్టుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. దారి వెంబడి పేరుకుపోయిన మంచు యాత్రికులకు ఒక వింత అనుభూతిని కలిగిస్తుంది. వాతావరణం కారణంగా కానీ, అలసట కారణంగా కానీ, ప్రయాణం కష్టమైనప్పుడు కానీ, ప్రయాణం ఆలస్యమై రాత్రి సమయంలో గుడి సమీపంలో ఉండవలసి వచ్చినప్పుడు కానీ, యాత్రికులు అక్కడ తాత్కాలిక బస చేసి మరుసటి రోజు ఆలయాన్ని దర్శించుకోవడానికి కావలసిన అన్ని సదుపాయాలు, టెంట్లు, బెడ్లు అందించే హోటల్స్ అందరి సదుపాయానికి తగినట్టుగా చక్కగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడి దారి కాస్త ప్రమాదకరమైనదే కనుక దారిలో రాళ్ళు పడవచ్చు, జాగ్రత్తగా సావధానంగా చూసుకొని వెళ్ళమని బోర్డులు పెట్టి ఉంటాయి. ఇక్కడ దారిలో రాళ్ళు బాగా నునుపుదేరి ఉంటాయి కనుక నడిచి వెళ్ళేవారు కర్రలతో పాటు ట్రెక్కింగ్ షూ వేసుకోవడం చాలా మంచిది. దారి పొడుగున మెడికల్ క్యాంప్స్ ఉంటాయి, పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది. ఎక్కడా మనం భయపడవలసిన అవసరం లేదు. మందాకిని నదీ తీరాన ఉన్న కేదార్నాథ్ స్వామి ఆలయం చుట్టూ మంచుకొండల మధ్యలో ఉన్నది కనుక అక్కడి వాతావరణం అంతా చల్లగా -డిగ్రీస్లో ఉంటుంది. మనం మందిరానికి చేరిన సమయం ఆలస్యమైందంటే మనం నైట్ అక్కడే స్టే చేయవలసి ఉంటుంది. రాత్రి సమయంలో అక్కడ శీతలత్వాన్ని తట్టుకొని ఉండడం చాలా కష్టం సుమి. ఈ మందిరానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కాలభైరవ స్వామి మందిరం ఉన్నది. ఇది క్షేత్రపాలక మందిరంగా ప్రతీతి. కేదార్నాథ్ స్వామి దర్శనం చేసుకున్నాక కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని భక్తులు తిరిగి వస్తారు. మేము కేదార్నాథ్ స్వామి దర్శనానికి వెళ్ళినప్పటికీ మాకు 7 గంటల సమయం అయ్యింది కనుకనే మేము కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్ళలేకపోయాము. అదిగో చూడండి, అటువైపుగా 2 కిలోమీటర్ల దూరం వెళ్తే కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవచ్చు. హెలికాప్టర్ ద్వారా కూడా ఆలయానికి యాత్రికులు చేరుకుంటారు. కాకపోతే ఇది కాస్త పరిమితమైనది, అంటే లిమిటెడ్ అన్నమాట. కనుక యాత్రికులు ముందే దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని దర్శనానికి వస్తూ ఉంటారు. హెలికాప్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలేస్తాయి కనుక కొంత దూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి. కేదార్నాథ్ స్వామి దర్శనానికి క్షేమంగా వెళ్ళిరండి ఫ్రెండ్స్.